తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణముగా దేవుని ఎదుట ఒప్పుకుందామండి. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి తండ్రి అయిన మరియకు పుట్టి పొందుకల అధికారము కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిలబడినట్లయితే ఉత్తర పశ్చిత్ర పాఠ్య భాగముగా కీర్తనలు 62వ అధ్యాయము మొదటి వచనం ఎవరైనా ముందుకొచ్చి చదువుతుండగా 2వ వచనాన్ని సంగమంతుగా ఏకీవించి చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. 62వ కీర్తనలు. స్త్రీల సమాజానికి ఏర్పరచడం కీర్తనగా దానికి రాసిన 62వ కీర్తన చదువుతున్నాను. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వల్ల నాకు రక్షణ కలుగు. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఒరుగు చిన్న గోడను పడకోవు కంచెను ఒకడు పడత్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడత్రోయి చూచెదరు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించెదరు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించెదరు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి. ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అద్భుతైన వారు వట్టి ఊపిరి ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసుగా వారందరూ తేలిపోవదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమును నమ్మకయించకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చించడము దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మాట దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడేది. అందరము కలిసి చదువుదామండి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాక కృప చూపుటయు నీది. ఇంతే కీర్తన పరిగణ. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు నామములో అందరికీ వందనములండి. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు మన మధ్యలో ఉన్నటువంటి వారు ఎవరైనా ముందుకొచ్చి చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగము లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఇలా రాయబడి ఉన్నది. జనసమూహము దేవుడి వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెత్సేమనే సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణులను చూచెను. జాలములు వాటిలో నుండి దిగి తమ ఫలాలు చూచుండిరి. ఆయన ఆ దోణిలో సియోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతని నది కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు
బోధించుచుండెను. ఆయన బోధించుట సాగించిన తర్వాత, నీవు ధోరణు లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏదివాడా రాత్రంతా మేము ప్రయాసపెట్టింది, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పారు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక తోటలో ఉన్న తన పావారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి ఆజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెల మునుగులు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమని పాపాత్ముడని చెప్పారు. ఏదైనగా వారికి నచ్చిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగే సీమోనుతో కడపాలి వారైన జబదేయ కుమారులకు యాకోబును యెహోషువను విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడము, ఇప్పుడు నుండి నీవు మనుషులను పట్టువాడకు ఎందువని సీమోనుతో చెప్పారు. వారు గోడలు దరి చేర్చిది, సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాక్య ధ్యానానికి ముందు వాక్య నడిపింపు కొరకు ప్రేరేపించబడిన వారు ప్రార్థనలను నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. సమయాన్ని తరుణాన్ని యథాన్ని బట్టి దేవాస్తోత్రాలు పాటలు నామమైన పరిస్థితి అయా వాటి ద్వారా కూడా మాకు మాట్లాడుతుంది. స్తోత్రాలు నీ బిడ్డని జ్ఞాపకం చేస్తాయా, స్తోత్రాలు నీ బిడ్డనైనా నీ పరిశుద్ధాత్మ చేత నింపినంతని జ్ఞాపకం పెట్టుకోండి. నీ బోరగా వాడుకొని ప్రభా స్తోత్రాలు చదువుతున్న నీ బిడ్డని ఎవరిస్తున్న నీ బిడ్డని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ ద్వారా నువ్వే మాట్లాడుకోవచ్చు ప్రభా. వచ్చిన బిడ్డలతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నావు తండ్రి. అయా మాట్లాడితేనే కదా ప్రభావం ఆధారమైన ఆశ్రయం కలిగింది ప్రభా. స్తోత్రాలయ్యా, రావాల్సిన బిడ్డను త్వరగా నడిపించయ్యా. ఇంటి దగ్గర ఉండి వింటున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తుందండి. అయ్యా వాటికి సారమైన జీవితాలు వాటి సారమైన బ్రతుకులయ్యా మనం సరి చేయబడుతున్నాం తండ్రి. స్తోత్రాలు అయ్యా, నీ బిడ్డనైనా రాజధాని శాపలు ప్రయాసపడినప్పుడు పడినప్పుడు ఈ లోకే మాట్లాడినప్పుడు ప్రభా, నీ వాటిపైన మాటలు విత్తమైన మాటలు ప్రభా మా హృదయాల లోతుగా వెనకాల సహాయం చేయి. లోతుగా వెళ్ళినైనా భరించడానికి కృపదాయి చేతండి. అయా నువ్వే తండ్రి స్తోత్రాలు హృదయాన్ని తాటు ధరించమని అయా స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డలతో ఏ మాట్లాడుకోవచ్చున్నావు, ఏ అర్థం కావాలో నీ బిడ్డలకి అర్థమయ్యే ఆలోచన తలపు జ్ఞానం ఆ బిడ్డలకు పెట్టమని అయా మరొకసారి కూడి వచ్చినప్పుడు మా అందరం జ్ఞాపకం చేసుకోమని అయా అంటున్నా నీ బిడ్డలందరినీ దర్శించమని నువ్వే బలపరిచి ఆశీర్వదించమని దీవించమని ఆయన సహాయం చేయమని ప్రభా. ఈ దాసుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను, వైద్యులను జ్ఞాపకం చేస్తాయా బిడ్డనయ్యా. స్తోత్రాలు జయా ప్రతి ఒక్క బిడ్డని ఆయన దర్శించమని ఈ ప్రార్థన ఆర్పించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఇప్పుడు మనం చదువుకుని ఉన్నామండి. సీమోను పేతురు వలలు వేసిన సందర్భంలో ఒక్క చేప కూడా పడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసి ఉన్నాము. తర్వాత దేవుడు ఆ దోణిని ఎక్కిన తర్వాత విస్తారముగా చేపలు పడినటువంటి వాక్యాన్ని మనము చదువుకుని ఉన్నాం. సీమోను పేతురు గురించి వివరాలు ఎక్కువగా ఇక్కడ మనకి వాక్య భాగంలో కనిపిస్తుంది. ఆయన రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఏ మాత్రము ఫలితము రాలేదు. చాలా మంది లోకానుసారంగా మనం చూసినట్లయితే చాలా మంది జీవితాల్లో కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఈ కాలం మొదలుకొని సాయంకాలం వరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం, కానీ ప్రతిఫలం రావడం లేదు. ఎందుకు, ఎప్పుడు, ఎందువల్ల రావడం లేదు, ఎలాంటి పరిస్థితుల వల్ల రావడం లేదని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మరి మన జీవితంలో కూడా యేసయ్య లేడేమో. మనము క్రైస్తవులము, క్రీస్తు బిడ్డలము, విశ్వాసులమని చెప్పుకుంటున్నామే, కానీ మనలో యేసు లేడేమో, మనలో యేసయ్య లేడేమో. అందుకని మనం ఎంత కష్టపడినప్పటికీ, ఎంత మనము ప్రయాసపడినప్పటికీ మన ప్రయాసము
వ్యర్థముగా ఉంటుంది. ప్రతి స్త్రీల సమాజ కొడుకులో ఒక ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని కూడా ఒక అంశాన్ని మనకి దయచేస్తున్నాడు. నీ జీవితంలో మార్పును కోరుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ జీవితంలో మార్పును కోరుకుంటున్నావా? అవునయ్యా, నా జీవితంలో నేను మార్పును కోరుకుంటున్నాను. నా జీవితము కష్టాలలో, ప్రయాసలలో, మరి వ్యర్థాలలో నిండిపోయి ఉన్నది. మరి నేను కూడా మరి విజయ పదంలోనికి నడవాలని ఆశపడుతున్నాను. నూతన జీవితంలోనికి ప్రవేశించాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో మార్పును నేను కోరుకుంటున్నానని అనుకున్నట్లయితే 3 మాటలుగా ఈ దినాన మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఇప్పుడు మనం చూసుకుని ఉన్నామండి. మరి విజయం సాధించాలనుకుంటే కొన్ని అపజయాలను మనము ఎదుర్కొంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకునే స్టూడెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. చాలా కష్టపడి చదివాను, రాత్రంతా కూడా నిద్ర లేకుండా చదివాను, కానీ నేను ఎందుకని విజయంలోనికి రాలేదు, నేను ఎందుకని పాస్ కాలేదు, నేను ఎందుకని ఫస్ట్ మార్కులు తెచ్చుకోలేదు, నేను చాలా ప్రయాసపడ్డానే, మరి ఎందుకని నేను విజయం పొందలేకపోయానని మనం అనుకోవచ్చు. ఈ వాక్య భాగంలో మనం చూసాం, చేపలు పట్టడము వారికి వృత్తి, అదే కొందరికైతే హాబీ, ఇష్టముగా ఉంటుంది. ఇది సరదాగా పట్టేది కాదు, ఇది మాత్రం వారికి వృత్తి. ఇతను చేపలు పట్టడానికి రాత్రి అంతా కూడా ప్రయాసపడినట్లుగా మన వాక్య భాగము చదువుకుని ఉన్నామండి. మరి ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు. మౌనంగా వలలు కడుక్కుంటున్నాడు. మరి జాలరులు మరి వలలు కడుక్కుంటున్నారు. మనం 5:2 మనం చూసాం. జాలరులు వాటిలో నుండి తమ వలలను కడుగుకొని చుండిరి. దరికి చేరిన తర్వాత పట్టిన చేపలను లెక్క పెట్టుకుంటారు, చేపల్ని వేరు చేసుకుంటారు, వీళ్ళు చేపలు లెక్క పెట్టుకుంటూ మౌనంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, రాత్రంతా వల వేశారు కానీ చేపలు పడలేదు. అయినా వారు మౌనంగా ఏమీ మాట్లాడకుండా దరికి వచ్చి ఆ వలలను కడుక్కుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, నిద్ర లేకుండా వలలు వేశారు, అయినా ప్రయాస వ్యర్థంగా మారిపోయింది. అలసిపోయారు, వారిలో నిరాశ ఉంది, ఎలాంటి ప్రతిఫలం లేకుండా దిగులుగా చాలా బాధగా, మేము ఎంత కష్టపడ్డామే, ఎంత ప్రయాసపడ్డామే, నిద్ర లేకుండా మేము వలలు వేశాము కానీ మా ప్రయాస వ్యర్థమైపోయింది అని వాళ్ళు బాధపడుతున్నారు. అటువంటి సమయంలో ఆ స్థలానికి వచ్చినటువంటి యేసయ్య ధోని ఎక్కాడు, వారికి వాక్యాన్ని బోధించసాగాడు. మరి ఈ యొక్క ఉపమానాన్ని మనం 3 మాటలుగా ఈ దినాన్ని మనము వాక్యాన్ని పరిశీలన చేసుకున్న. మొట్టమొదటిది, యేసు నీతో ఉండాలి. ఎవరితో ఉండాలండి? యేసయ్య మనలో ఉండాలి. యేసయ్య ప్రణాళిక మనతో ఉండాలి. యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన చేతన మనము పట్టుకుని ఉండాలి. 3 మాటలను మనం పాల్గొన్నట్లయితే, 3 మాటలలో మనం ప్రవేశించినట్లయితే మన జీవితం కూడా విజయ పదంలోనికి నడుస్తుందండి. ఈ దినాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఆ దోణిలలో సీమోను దైవ దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఏమని బోధిస్తున్నాడంటే, ప్రజలకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రభు ధోని అడిగినప్పుడు నా ధోనిని అడుగుతున్నావు ఎందుకు అని అడగలేదు. ప్రభు అడిగినప్పుడు వెంటనే సీమోను పేతురు ప్రభు ఎక్కడానికి అనుమతినిచ్చాడు. ప్రజలంతా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆయన బోధ చాలించిన తర్వాత ప్రజలంతా వెళ్ళిపోయారు. అదే కంటిన్యూషన్ మనం 4వ వచనంలో చూసినట్లయితే, చదువు, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఏమని చెప్పాడు? నువ్వు ధోనిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని చెప్పినప్పుడు, నేను రాత్రంతా వలలు వేశాను కానీ చేపలు పడలేదు, ఏమీ ప్రయోజనము లేదు, మేము రాత్రంతా కష్టపడ్డాము, ఏమీ దొరకలేదు, ఏమీ లభించలేదు. మరి ఈరోజు ఈ జీవితంలో, మన జీవితంలో కూడా మనం కూడా అనుకుంటూ ఉంటాం, నేను చాలా ప్రయాసపడ్డాను, నేను చాలా కష్టపడ్డాను, మన పక్క వాడితో నేను చాలా ప్రయాసపడ్డానండి ఆ విషయం కోసం, ఆ కార్యం జరగాలని, కానీ ఆ కార్యము జరగలేదు, అందులో నేను విజయము పొందుకోలేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే యేసయ్య పేతురు ధోని ఎక్కాడో, పేతురు రాత్రి అంతా కష్టపడినా ఏమీ పడలేదు, కానీ ఆయన ధోనిని లోపలికి నడిపించమని
వలలు వేయమని చెప్పినప్పుడు ఏం పడినాయండి? అనేకమైన విస్తారమైన చేపలు పడ్డాయి. మరి ఈరోజు మనం కూడా అనుకుంటున్నాం, నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, ఏ ప్రతిఫలం రాలేదు, ఎంతో చదివాను, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకున్నాను, ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను, కానీ నాకు ప్రతిఫలం రాలేదు అనుకుంటున్నాం. మరి పేతురు కూడా ఈ విధంగానే తన వాదన వ్యక్తం చేశాడు. అదే దోణి, అదే సరస్సు, అదే మనుషులు, అవే వలలు, కానీ యేసయ్య దోణిలో ఉన్నప్పుడు ఏమైందండి? వలలలో విస్తారమైన చేపలు పడ్డాయి. మరి రాత్రికాల సమయంలో మనము కూడా పరిశీలన చేసుకుందాం. నేను క్రైస్తవుని, క్రైస్తవ విశ్వాసిని, క్రీస్తు బిడ్డని అనుకుంటూ మనల్ని మనం మోసపరుచుకుంటూ నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతగానో ప్రయాసపడ్డాను, ఎంతగానో ఆశపడ్డాను, ఎంతగానో చదివాను, ఎంతగానో మరి అప్లికేషన్స్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ నాకు ప్రయోజనం లేదని అనుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం మర్చిపోతాం, మన జీవితంలో మనలో యేసయ్య లేడేమో, మనలో యేసయ్యకు స్థానం లేదేమో. ఎప్పుడైతే మనం యేసయ్యకు స్థానం ఇస్తామో మనం ఊహించలేని అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనము ఆయన్ని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? లేదా ఇంకనూ సిద్ధపాటు లేని స్త్రీల వలె ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? స్త్రీలమైన మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంత కష్టపడుతున్నానే, ఎంత ప్రయాసపడుతున్నానే, నా బిడ్డల కొరకు ఇంతగానే నా ధనాన్ని వెచ్చిస్తున్నానే, కానీ ఎందుకని నా కుటుంబంలో ఆశీర్వాదాలు రావడం లేదు, ఎందుకని నా కుటుంబంలో ఫలింపు జీవితంలో ఉండడం లేదు, ఎందుకని నా బిడ్డలు మరి అనుకున్న విజయాలు సాధించడం లేదు అని మనం అనుకోవచ్చు. నా కుటుంబంలో యేసయ్య లేడేమో, నా ప్రార్థనలో యేసయ్య లేడేమో. నామమాత్రపు క్రైస్తవులుగా, నామమాత్రపు పై పెదవులతో మాత్రమే మనం యేసయ్యని ప్రార్థిస్తున్నామేమో. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడం, మనం హృదయపూర్వకంగా హృదయాంతరాల్లో ఆయనతో మాట్లాడలేకపోతున్నామేమో. మన జీవితంలో యేసయ్యకు మరి వెనక స్థానాన్ని ఇచ్చి మనం ఈ లోకానుసారంగా ముందు స్థానంలో ముందుకు పరిగెడుతూ ఎన్నో అపజయాలు, ఎన్నో మరి కష్టాలకు, ఎన్నో వ్యర్థాలను మరి అనుభవిస్తూ ముందుకు సాగుతూ నా జీవితంలో ఎందుకు ఫలింపు లేదనుకుంటే ఏం ప్రయోజనం అండి? మన జీవితంలో ఎవరు ఉండాలి? మొట్టమొదటిగా యేసయ్య ఉండాలి. మరి యేసయ్య ఉన్నాడా లేదా? ఇక్కడైతే మాత్రం మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరైనా ఏం చేయలేరండి? ఎవడు నా యందు నిలిచియుండునో నేను వారి యందు నిలిచియుండును, వాడు బహుగా ఫలించును. మనలో యేసయ్య ఉన్నట్లయితే, మనం యేసయ్యని ఆహ్వానించినట్లయితే ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు. మనల్ని ఎలా ఉంటారన్నాడండి? బహుగా ఫలింపచేస్తానన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ పేతురు వేరుగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ధోనిలో యేసయ్య లేనప్పుడు పేతురు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం రాలేదు. ఎప్పుడైతే యేసయ్య ఆయన ధోనిలోకి వచ్చాడో, ఎప్పుడైతే యేసయ్య ఆయన జీవితంలోకి వచ్చాడో ఆ యొక్క వలలు విస్తారంగా ఫలించింది. ఆ ధోనిని ఎవరికి సాదృశ్యంగా చెప్తున్నారండి? మన జీవితాలకు సాదృశ్యంగా చెప్తున్నారు. మరి యేసయ్య మరి ఎప్పుడైతే మన జీవితంలో మనం ఆహ్వానించుకుంటామో అప్పుడు మనము ఫలింపులోనికి వస్తామన్నారు. అందుకని ఈ దినాన యేసయ్య అడుగుతున్నాడు, నీ జీవితంలో నీవు మార్పు కోరుకుంటున్నావా? అవునయ్యా, నేను మార్పు కోరుకుంటున్నాను. నీవు నా హృదయంలోనికి రా యేసయ్య అని పిలిచేవారిగా ఉన్నామా? పిలవలేని స్థితిలోనే ఇంకా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా బాగా జీవిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను అనుకుంటున్నాం. కానీ మరి మన కుటుంబంలో ఫలింపు లేదు, మన గృహాల్లో శాంతి లేదు, మన జీవితాలలో సమాధానం లేదు. ఎందుకని? మన యొక్క కుటుంబంలో కానీ, మన హృదయంలో కానీ, మన యొక్క స్థితి ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ మనం యేసయ్యను ఆహ్వానించలేకపోతున్నాం. అదే మనకి మరి ఇక్కడైతే పేతురు తన అపజయాన్ని గుర్తించాడు. ప్రభువారు వచ్చి దోణి ఎక్కుతానన్నప్పుడు, ఉండవయ్యా, నేను రాత్రంతా కష్టపడ్డాను, నేనే కష్టపడి ఉంటే నీవు నా దోణిలో ఎక్కడ మెయింటైన్ అనలేదు. ఏం చేశారండి? ఆయనని ఆహ్వానించాడు. రాత్రి పడిన కష్టాన్ని అంతా కూడా మర్చిపోవడానికి యేసయ్యని ఎప్పుడైతే ఆహ్వానించాడు, యేసయ్య ఎప్పుడైతే ఆ ధోని కూడా ఆయన జీవితం అంతా కూడా ఫలింపులోనికి మారింది. మరి ఈ దినాన మరి మనము కూడా యేసయ్య, ప్రభువా నీవు నా జీవితంలోనికి రా నాయనా, నీవు నా యొక్క హృదయంలోనికి రా ప్రభు అని ఎప్పుడైతే ఆయన్ని మనము ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే ఆయన మనలోనికి వస్తాడో అప్పుడు మనము కూడా ఫలింపు జీవితంలో ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రణాళికను
అంగీకరించాలి. ఫస్ట్ వర్డ్ ఏంటండి? యేసయ్య నీలో ఉండాలి. రెండవది యేసయ్య ప్రణాళికను అంగీకరించాలి. చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఆయన బోధించి చాలించిన తరువాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పగా సీమోను నా ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున మేము వలలు వేస్తామని ఆయనతో చెప్పిన. దేవుడి ప్రణాళిక మనకు అర్థం కాకపోవచ్చు, కానీ పేతురు ఆయన ప్రణాళికను అంగీకరించాడు. మొట్టమొదట రాత్రంతా ప్రయాసపడ్డా మాకేమీ దొరకలేదు అన్నాడు, కానీ దేవుని ప్రణాళికలను ఆయన అంగీకరించాడు. దోణిని లోతులకు నడిపించినాడంటే దేవుని మాటలు మనకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. మేము రాత్రంతా కష్టపడ్డా ఏం పడలేదు, కానీ ఈయన వచ్చి ఇప్పుడు చెప్తుంటే పడతాయా అని అక్కడ ఉన్నటువంటి జనులు మరి వెర్రితనంగా హాస్యాస్పదంగా అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేపలు పెట్టాలో నాకు తెలుసు కనుక మరి యేసయ్య చెప్పిన మాటను వ్యతిరేకించకుండా నాకు తెలుసులే, నువ్వు చెప్పేది నాకు ఏంటి అని నేను చేసే వృత్తే ఇది అని ఆయన మాటను త్రోడనాడకుండా ఆయన యొక్క ప్రణాళికను ఎప్పుడైతే అంగీకరించాడో అప్పుడు ఆయన యొక్క వలలు పిగిలిపోయే విధంలో చేపలు పట్టినట్లుగా మనకు వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ పేతురు దేవుని మాట విన్నాడు, 2 దోణులు నిండినంతగా చేపలు పట్టుకున్నాడు. మరి దేవుని మాట వింటే దేవుని మాటతో మనం ఆశీర్వాదం పొందుకోవచ్చు. దేవుని మాట వింటే మనం ఫలింపి జీవితంలోని పొందుకోవచ్చు. దేవుని మాట వింటే మన యొక్క బిడ్డలు మరి మనం ఊహించని స్థితిలోనికి నడిపించబడతారు. మరి దేవుని మాట వినేవారిగా ఉన్నామా? దేవుని వాగ్దానాన్ని చేతి పట్టుకుని ముందుకు నడిచేవారిగా ఉన్నామా? నాకు తెలుసులే, నాకంతా తెలుసు, నీవు నాకు చెప్పేదేనని తృణీకరించేవారిగా, మరి వ్యతిరేకించేవారిగా, మరి వెనకడుగు వేసేవారిగా మనం ఉన్నట్లయితే మనం ఎలాంటి స్థితిలో ఉంటామంటే ఇంకనూ పాతాళానికి దిగజారిపోయేవారిగానే ఉంటాము. ఫలింపు లేకుండా పోతుంది. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, మనం ఎంతగా వాక్యాన్ని చదివినప్పటికీ కూడా ఫలింపు జీవితంలోనికి మనము రాకుండా ఉంటాం. ఎక్కడైతే మాత్రం పేతురు ఆయన ప్రణాళికను అంగీకరించాడు. మరి దినాన యేసయ్య అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీ జీవితంలో మార్పును కోరుకున్నట్లయితే నా ప్రణాళికలు నీవు అంగీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? మరి అంగీకరించే వారిగా ఉన్నామా, తృణీకరించే వారిగా ఉన్నామా? రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. మొట్టమొదటిది యేసయ్య నీలో ఉండాలి. రెండవది యేసయ్య ప్రణాళికను అంగీకరించాలి. చివరిదిగా 3వదిగా మనం చూసినట్లయితే యేసయ్య వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళేవారిగా ఉండాలి. చూసినట్లయితే అదే వచనం చదవండి. 4 చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అన్నారు. వలలు వేయుడి అని అన్నప్పుడు నీవు చేయవలసిన పని వలలు వేసి చేపలు పట్టు అని దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఆయన ఏం చేశాడండి? లోపలికి వెళ్ళాడు, వల వేశాడు. ఊహించని విధంగా అద్భుత కార్యం అతనిలో జరిగి రాత్రంతా వేశాడు, అయినా ఒక్క చేప పడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో, ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు నడిచాడో, ఊహించని విధంగా అతని వలలన్నీ కూడా పిగిలిపోయేంతగా, అంటే అంతగా ఒక దోణిలో వెళ్ళాడు, కానీ 2 దోణులు పట్టేంత చేపలతో ఆయన ముందుకు వచ్చాడు. ఇది నిన్ను నన్ను కూడా ఆయన అదే విధంగా నడిపించాలని ఆశపడుతున్నాడు. మరి అటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. దేవుని మాటను మనం ఎప్పుడైతే వింటామో బుద్ధిమంతుడిని పోలి ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే ఫిలిప్పీ 4:13 కూడా చూసినట్లయితే, ఫిలిప్పీ 4:13, నన్ను బలపరిచిన వారి అందే నేను సమస్తమును చేయగలను. నిన్ను బలపరచు ప్రభువునందే మనం సమస్తాన్ని చేయగలం. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేదుము. ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయన అధికారమును, ఆయన ప్రణాళికను మనం ఎప్పుడైతే చేత పట్టుకుని ముందుకు వెళతామో, నీ జీవితంలో నా జీవితంలో అన్ని ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ దినాన ఆయన మనలోని ఉంచుకోవడానికి, ఆయన ప్రణాళికను మనం అంగీకరించడానికి, ఆయన వాగ్దానాన్ని
చేత పట్టుకుని నడవడానికి మనం సిద్ధపడి ఉన్నామా? ఇంకనూ సిద్ధపాటు లేని స్త్రీల వల్ల ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? ఇక్కడైతే మనం చూసాం పేతురు గారిని, అదే పేతురు, అదే పడవ, అదే వల, కానీ కాలం వేరు. రాత్రికాల సమయంలో వేశారు. ఎక్కువ శాతం జాలర్లు రాత్రికాల సమయంలోనే వలలు పెడుతూ ఉంటారు, తెల్లవారికి చేపలు పడుతూ ఉంటాయి. కానీ యేసయ్య చెప్పిన సమయం మిట్ట మధ్యాహ్నం, అది చేపలు పడు సమయం కాదు, అసలు అది చేపలు పడే వేళే కాదు. కానీ దేవుని మాటను ఆయన అంగీకరించాడు, దేవుని మాటను ఆయన చేత పట్టుకున్నాడు, మరి వెళ్ళాడు, వల వేశాడు. ఊహించని అద్భుతమైన కార్యమైన జరిగింది. ఇది మనము కూడా అనుకోవచ్చు, నాకెప్పుడో కష్టకాలంలో, శ్రమలలో, వ్యాధి బాధలలో, ఇరుకు ఇబ్బందులలో అప్పుడు నేను దేవుని పిలుస్తాను, అప్పుడు నేను దేవుని ప్రణాళికను అంగీకరిస్తాను, అప్పుడు నేను ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకుందాం అనుకుంటే అది సమయం కాదు. ఆయనకు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఇక్కడ ఉండు, ఇలా చేయి, అలా చేయి అని మనకు చెప్తున్నాడు. మరి ఆయనను మనం అంగీకరించే వారిగా, ఆయన ప్రణాళికను మనం చేత పట్టుకునే వారిగా, ఆయన వాగ్దానాన్ని మనం చేత పట్టుకుని ముందుకు నడిచేవారిగా ఉన్నట్లయితే నా జీవితాలలో కూడా ఊహించని అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాటిని పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒకవేళ ఇంకనూ సిద్ధపాటు లేని బిడ్డల వల్లే మనం ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో యేసయ్యను అడుగుతాం, ప్రభువా నీవు నాలో ఉండయ్యా, నీ ప్రణాళికను నేను అంగీకరించే జీవితాన్ని నాకు దయచే ప్రభువా. నా జీవిత కాలం అంతా కూడా నీ వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు నడిచే శక్తిని, బలాన్ని, అట్టి కృపను నాకు దయచేయమని వేడుకునేవారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఆమె కానుకలు సమర్పించుకుందామండి. ఇందాక ఎవరైనా పాడని ఉంటే పాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. స్త్రీ సమాజంలో అందరూ కూడి నామం కనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నేను వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నైనా ఇంతవరకు నైనా ప్రభా పాటల ద్వారా విని మనకు పొందుకొని ఉన్నారు. ఇదిగో వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడడానికి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను ఎంత నైనా శక్తిమంతుడు నీవు ప్రభా. ఇదిగో నైనా పేతురు రాత్రి అంతే నైనా ఇదిగో ప్రయాసపడిన ఏమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నైనా నీ మాటకి లోపడినప్పుడు ప్రభా విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభా. ఇదిగో నైనా నీ మాటని వినున్నని వారంగా మేము ఉన్నామేమో తల్లి. నేనైనా పైకి నైనా వ్యస్తాత్మతో ఉండి లోపల నీ శక్తి లేకుంటున్నామేమో తల్లి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభా. నేను నీ శక్తిని మాలో నేను ఉంచండి ప్రభా. నేను నీ శక్తితో ముందుకు కొనసాగడానికి దయచేయండి అయ్యా. మేము మాలో ఉండండి ప్రభా, మాతో ఉండండి ప్రభా. నేను మా మాటలను, ప్రవర్తనలను, క్రియలోను ప్రభా నీకు నైనా ప్రభా మాదిరిగా జీవించే కృపను మాకు దయచే ప్రభా. అయ్యా నీలో ఉన్నప్పుడే నైనా మా జీవితాలను కలబరితము తండ్రి. అట్లంతి ప్రయాసపడిన ఏమీ దొరకలేదు, కానీ నీ మాట వినినప్పుడు ప్రభా, నేను అంగీకరించినప్పుడు ప్రభా, నేను నిన్ను ప్రభా మధ్యాహ్నంలో నేను ప్రభా పిలుచుకున్నప్పుడు ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నేను నిన్న పేతురు విషయంలో నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము కూడా మా హృదయాల్లో ఇంకనూ ప్రభా ఇంకో నేను లోకానుసారమైన పెట్టుకొని ప్రభా నీకు ఇష్టంగా మేము ఉంటే నైనా దయతో క్షమించి మా హృదయాన్ని శుద్ధి చేసి మా హృదయాల్లో మీరు ఉండండి ప్రభా. మీరు మాతో ఉంటేనే మాకు ప్రభా నైనా మా జీవితాలకు సమాధానం, నెమ్మది ప్రభా, ఆశీర్వాదం తండ్రి. నైనా ఏదో నైనా భక్తి కలవారు మీ వస్తువుని మందిరానికి వచ్చి విని నైనా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో నీ వాక్యాన్ని ప్రభా. అలా కాకుండా విన్నవారమే కాకుండా విని దాని ప్రకారం నైనా నడుచుకునే జ్ఞానం అందరికీ దయచేయండి ప్రభా. నీ వాక్కు నైనా శక్తి కలదు ప్రభా. నైనా మా హృదయాలను మమ్మల్ని శుద్ధి చేసేది
ప్రభా. నైనా ప్రభు మేము మనసు పొంది నైనా రక్షణలో జీవిస్తేనే కదండి నాయన నిత్య రాజ్యంలో మేము వారసులం అవుతాము కనుక ప్రభా. అటువంటి జ్ఞానయుక్తమైన జీవితాన్ని అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీకు మాటను వాడుకొని మాకు నేను చక్కని వాక్కులు వినిపింప చేసినందుకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా భక్తుల గారి సంపూర్ణ ఆరోగ్యము క్షేమము దీర్ఘాయించి ప్రభా. ఇంకా నీకు మాటను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకోనైనా సంకల్ప గారిని దీవించండి, కుమారుని దీవించండి, వారి ప్రార్థన ఆలకించండి ప్రభా. ఇంకో వారినైనా పరిచయం చేయండి, వారి పరిచయం ఇంకను ఫలింప చేయండి ప్రభా. ఇంకో మా యొక్క సంఘాన్ని ప్రభావం దీవించండి. సంఘంలో ఉన్న ఇంకోటి ప్రభా, సంఘ పెద్దలు పెద్దలు ప్రభా, ఇంకో అందరినీ ప్రభా, స్త్రీల సమాజం వారిని ఆయన యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు మీరు దీవించండి. ఇంకను పరివర్తనగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకో మీ సన్నిధిలో ప్రతి ఆరోగ్య జరుగుతున్న ఆరాధనలు దీవించండి ప్రభా. అనేకమైన నూతన ఆత్మలని మందిరానికి రావడానికి నీ కృప దయచేయండి. ఈ గ్రామం చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. ఇంకో నూతన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక దినాలుగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నేను ఆటంకంగా ఉన్న ప్రతి క్రియలను లయపరిచినైనా ఆయన సహోదరులందరూ ఐక్యత కలిగిన నూతన మందిరం కొరకు నైనా కొనుక్కునే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను మరొకసారి నైనా ఇంకో ఇంతవరకు మీరు జరిగించిన ప్రభు ప్రార్థన బట్టి నీకు వందనాలు. ఇగో నా మనవలు ఆలకించండి, జవాబు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించండి నైనా ఎవరైతే దుఃఖంలో వేదనలో శ్రమలు ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదరించి నైనా ప్రభా మీరు యొక్క చదని ప్రభా చుట్టూతో వారిని ధర చేర్చుకొని ప్రభా సమాధానం నిమ్మని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరికి అవసరాల్లో ఉన్నారో వారికి అవసరం తీర్చమని ప్రార్థిస్తూ నేను ఇచ్చిన ప్రార్థన పరిశీలనలో ముద్రించుకొని జవాబు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి, ఆమేన్. రెండవ వారు యేసయ్య ప్రణాళికను అంగీకరించి ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు నడవడానికి మరి ఆయన ముందుకు నడిపించే విధానంలో ఉంచమని ప్రార్థించేవారుగా మరి ముందు ప్రార్థన చేయవలసిందిగా కోరుకు ప్రార్థిస్తుంది. రెండవ ఎవరొకరు ఏంటండి? పరిస్థితులు వేలాది దేవతలు ఇది బాధ్యత ఇచ్చిన దాని బట్టి నీకు స్తోత్రం. ఇది ధనిక ఇచ్చిన వాటికి నీకు స్తోత్రం. ఘనతలు గడిచిన వారం అంటే మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో దాని యొక్క శీల కూడికలలో అందరినీ ఆయన నీ గొర్రెలుగా కూర్చోబెట్టి దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాగ్దానంలో మేము చేత పట్టుకునే వారిగా మమ్మల్ని మేము దీవించమని అడుగుతున్నాను ప్రభా. మరి వలలో ఉన్నప్పటికీ సీమోను పేదలు చేతులు పట్టలేదు ప్రభా. ఆ వలలో యేసయ్య కూర్చొని ఉన్నాడు. ఆ వలలో యేసయ్య కూర్చొని మాట్లాడాడు ప్రభా. మా కుటుంబాలలో కూడా యేసయ్య కూర్చునే వారిగా మా హృదయాలు, మా తలంపులు, మా ఆలోచనలన్నీ యేసు నామంలో సైతాను శోధనలు వేదనలు సైతాటక శక్తులన్నీ కొట్టివేసి ప్రభా. అయ్యా ఆ దోణల మీద ఎలాగ కూర్చున్నారు మా గృహాల్లో కూడా మీరు కూర్చోండి, మా హృదయాల్లో కూడా మీరు కూర్చోండి నాయన. అయితే మీరు మాట్లాడినట్టు మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. అయ్యా మీరు దీవిస్తారు ప్రభా. ఆ చేపల వలలు నిండి ఉన్నాయి నాయన. ఆ వలన నాయన యేసయ్య మాట విన్నారు ప్రభా. యేసయ్య మాటను నచ్చారు ప్రభా. అలాగా మేము నీ మాట వినేలాగా నీ మాటలో నీ బాటలో నడిచేవారిగా ముందెనక మమ్మల్ని నీ వాగ్దానాలు చేత పట్టుకునే వారిగా ముంచుకొని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. వాటిలో మీరున్నారు నాయన. వాక్యాలు జరిగిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన అమ్మగారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అమ్మగారు నిలబెట్టిన ఆయన చేపలు వలలు నాయన యేసయ్య మాట గురించి మాకు ఎంతో క్లుప్తంగా వివరించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ మాటలు నాయన అలాగ మేము నడుచుకునే వారిలాగా అలాగా దేవునిలో భయభక్తులు కలిగే వారిలాగా మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వించండి, దీవించండి ఆయన. అయ్యా ఇక్కడ అయ్యగారు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మంచి ఆరోగ్యం వరకు శక్తిగా ఇచ్చేయి. అవి నీ సేవ ఇంకా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. మాట ఏ పట్ల ఏం కోరుచున్నారో అది మీరు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మా చర్చి నిర్మాణం బట్టి నీకు స్తోత్రాలు. సంఘ పెద్దలందరూ ఆయన తను తాను తగ్గించుకుని ఐక్యతతో కూడి చర్చి నిర్మాణం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డ కాలేని బిడ్డలు నాయన. అయ్యా వారు ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడి కొరకు ప్రార్థన చేస్తున్నారో అక్కడ ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని. ఈ పేద వెళ్ళరాని ప్రార్థన, ఈ వీరురాని ప్రార్థన, సేవకురాని ప్రార్థన యేసయ్య చేత తీర్చుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
చివరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు 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 పరిమళల ముందు కొనియాడబడి ఓ గొప్ప దేవ, మరి ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి నీకే వేలాది స్థుతులు స్తోత్రాలయ్యా. మరి స్త్రీ అబలగా ఉండకూడదు, స్త్రీ శక్తిహీనురాలుగా ఉండకూడదు, స్త్రీ శాతాను ప్రలోభానికి లొంగిపోకూడదు. ఆనాడు అమ్మమ్మ ఎలా అయితే శాతానులో పడిపోయి పాపములో కూరుకుని పోయిందో, ఈనాడు నా బిడ్డలు ఎవ్వరు కూడా అలాంటి శాతాన శోధనలో చిక్కుకోకుండా జ్ఞానవంతులైన స్త్రీ తన గృహాన్ని ఏ విధంగా కట్టుకుంటుందో, మరి ఆ విధానంలో నా బిడ్డలందరూ కూడా నేను ఇచ్చే జ్ఞానాన్ని సంపాదించుకుని జ్ఞానము కలిగిన స్త్రీల వలె తన గృహాన్ని కట్టుకోవాలని గొప్ప ఉద్దేశంతో గొప్ప తలంపుతో మాకు మాత్రమే స్త్రీల సమాజం కూడికను ఏర్పాటు చేసి ఉండగా మరి ఎంతో మంది బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నారు నాయన. ఎంతో మంది బిడ్డలు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు నాయన. ఎంతో మంది బిడ్డలు మీ సన్నిధానానికి రాలేక అశ్రద్ధ చూపిస్తున్నారు నాయన. వారు ఎందువల్ల అయితే రాలేకపోతున్నారు, ఎలాంటి కారణాలు వారిని ఆటంకపరుస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ సమస్తమును గుర్తిరిగినవాడు, హృదయ ఆలోచనలు గుర్తిరిగినవాడు, నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరలా వచ్చే స్త్రీల సమాజం కొరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవు నడిపించండి నాయన. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ. ప్రతి స్త్రీల సమాజ కూడికలో ఒక ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని మాకు దయచేస్తూ ఉన్నావు నాయన. ఈ దినాన్ని కూడా మరి ఒక ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని మాకు దయచేసి ఉన్నావు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు మార్పును కోరుకుంటున్నావా అని అడుగుతున్నావు నాయన. అవును ప్రభా, అవును దేవా, మేము మా జీవితాల్లో మార్పును కోరుకుంటున్నాము నాయన. కానీ ఆ మార్పును మరి మాకు మేముగా తెచ్చుకోలేకపోతున్నాం, మాకు మేముగా మారలేకపోతున్నాము నాయన. అది ఏ విధముగా మారాలి, ఏ విధముగా మార్పు చెందాలి అనే దాన్ని ఈ దినాన మాకు 3 మాటలుగా వాక్యము ద్వారా సెలవించావు ప్రభా. మరి యేసు నీలో ఉండాలి, యేసయ్య ప్రణాళికను నీవు అంగీకరించాలి, యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు నడవాలి అనే 3 మాటలుగా ఇది నా వాక్యాన్ని మాకు దయచేసి మరి తెలియజేసి ఉన్నావు నాయన. నాకు ముందుగా 2 బిడ్డలు యేసయ్య మాలో ఉండాలి అని ఒక బిడ్డ ప్రార్థన చేసింది ప్రభా. మేము ఆ ప్రార్థన ఆలకించామని మేము నమ్ముచున్నాము నాయన. ఆ బిడ్డ నీ సన్నిధిలో ఏదైతే విజ్ఞాపనలు చేస్తుందో ప్రతి విజ్ఞాపనకి సమాధానం దయచేస్తామని మేము నమ్ముచున్నాము నాయన. మరి మేము నమ్ముచున్నాము ప్రభా. మా నమ్మకాన్ని మేము ఇంకనూ బలపరచుకోవడానికి నీ కృపలో మమ్మల్ని ముందుండి నడిపించండి ప్రభా. నీలో మేము బలపడడానికి నీ కృపను చూపించండి ప్రభా. నీ మాటను అంగీకరించడానికి నీ శక్తిని మాకు దయచేయండి ప్రభా. మరి 2వ బిడ్డగా మరి నీ ప్రణాళికను అంగీకరించి నీ వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు నడవాలని ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. ప్రభా, మరి మేము నీ మాట విని వారిగా, నీ యొక్క ప్రణాళికను అంగీకరించని వారిగా, నీ వాగ్దానాన్ని చేత పట్టుకోలేక విసిరివేసేవారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే అట్టి స్థితి నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తండి ప్రభా. అట్టి స్థితి నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తండి ప్రభా. నీలో మాలో మేము ఉండాలి నాయన. నీ ప్రణాళికను మేము అంగీకరించాలి ప్రభా. నీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభా. అట్టి స్థితిలో జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభా. మరి ఇక్కడ సీమోను పేతురు ఎలా అయితే రాత్రంతా కష్టపడ్డాడు నాయన, మేము కూడా మా జీవితకాలం అంతా కూడా కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం నాయన. ఫలింపు లేని జీవితాలతో, సమాధానం లేని జీవితాలతో, శాంతియుతం లేని జీవితాలతో, శాంతి సమాధానం లేని కుటుంబాలతో మేము జీవిస్తూ ఉన్నాము నాయన. మరి ఎందువలన నీ మాట వినని వారిగా ఉంటున్నాం ప్రభా. నిన్ను మాలోనికి మరి మా హృదయంలోని నిన్ను నిలుపుకోలేని స్థితిలో మేము ఉంటున్నాము నాయన. అట్టి స్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. సీమోను పేతురు ఏ విధంగా నీ మాట విని ఫలింపు జీవితంలోనికి నడిచారు, ఇప్పుడే మేమందరము కూడా నీ మాటను వినడానికి నీ కృపను దయచేయండి. అట్టి శక్తిని మాకు దయచేయండి ప్రభా. నీకే వేలాది స్థితులు స్తోత్రాలయ్యా. నీ ప్రణాళికను అంగీకరించి నీవు మా జీవితాలలో ఏదైతే ప్రణాళిక చేసి ఉన్నావో, యెషయా గ్రంథకర్త అయితే చెప్తున్నాడు, నీ తలంపులు మా తలంపులు వంటివి కాదు, నీ ఆలోచనలు మా ఆలోచనలు వంటివి కాదని చెప్తున్నాడు ప్రభు. నీ చిత్తము మా గురించి నీ చిత్తం ఏమై ఉన్నదో, మా గురించి నీ ఆలోచన ఏమై ఉన్నదో, మా జీవితాలు ఎట్టి స్థితిలో ఉండాలని నీవు సిద్ధపరిచి ఉన్నావో అట్టి స్థితిలో మేము జీవించడానికి నీ కృపను దయచేయండి ప్రభా. నీ కృపను దయచేయండి ప్రభా. ఇప్పుడే మా బిడ్డలందరూ నీ పాదాల చెంత అడుగుచున్నారు నాయన. ప్రభువా, నీవు నాలో ఉండయా. ప్రభువా, నీ ప్రణాళికను అంగీకరించే శక్తిని నాకు దయచేయి ప్రభా. ప్రభువా, నీ విద్యు మరి వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు నడిచే శక్తిని కృపను నాకు దయచేయి ప్రభా అని అడుగుతున్నారు ప్రభా. మరి అడుగు ప్రతి దానికి కూడా సమాధానాన్ని దయచేయండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి ప్రభా.
పేతురు వలె మేము కూడా ప్రతిఫలాన్ని చూడడానికి నీ కృపణ దయచేయండి ప్రభు. మా కుటుంబాల్లో మా బిడ్డలు మరి ఎంతగానో చదువుకొని మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, వివాహం కాలేక బాధపడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఇంకా నువ్వు చెప్పుకోలేని అనేక కారణాల వల్ల బాధపడుతున్నట్లయితే ఇప్పుడే నిన్ను వారి హృదయాల్లోనికి వారి కుటుంబంలోనికి ఆహ్వానించుకొని నీ ప్రణాళికను చేత పట్టుకుని నీ వాగ్దానంతో ముందుకు నడవడానికి నీ కృపణ బిడ్డలకు దయచేయండి నాయన. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ నీవు దీవించండి నాయన. రాలేక ఇంటి వద్దనే ఉన్న బిడ్డల్ని కూడా నీవు దీవించడం నాయన. నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరలా వచ్చే మరి స్త్రీల సమాజకుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ పాదాల చెత్తకుడు మరి మోకరిల్లే గొప్ప ధన్యకరమైన విధానములను ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించండి, ఆశీర్వదించండి నాయన. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ్య. మరి మా చౌడవరం గ్రామాన్ని మీరు దీవించండి అయ్యా. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క పేరు చెప్పిన ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబంలోనూ ఎలాంటి శాతాన్ని శోధనలు లేకుండా నీ ఆత్మతోను వెలుగుతోను నింపండి నాయన. అలాగే మా గ్రామం నుండి ఉదయకాలం లేచినది మొదలుకొని సాయంకాలం వరకు అనేక కార్యముల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము, పనుల నిమిత్తము, కాలేజీల నిమిత్తము, స్కూళ్ళ నిమిత్తము, ఇతర కార్యముల నిమిత్తము ఎవరైతే ప్రయాణమై ఇతర ప్రాంతాలకు వెళుచున్నారో వారు చేరవలసిన గమ్యస్థానం క్షేమకరంగా చేర్చి తిరిగి మరలా గృహానికి వచ్చి పర్యంతము నీవే నీ రెక్కనేళ్ళలో బిడ్డలను భద్రపరుచుకోండి నాయన. మరి ముఖ్యంగా వాతావరణ సమస్యల వల్ల పెద్దవారు కానీ చిన్నవారు కానీ యుక్త వయస్కులు కానీ మధ్య వయస్కులు కానీ ఎవరైనానూ అనారోగ్యంతో బాధపడుచు ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో మీరు ముట్టండి, స్వస్థపరచండి. నా యేసయ్య నాకు సంపూర్ణ స్వస్థతనిచ్చండి. నీ సాక్షిగా నిలబడడానికి నీ కృపణ బిడ్డల మీద దయచేయమని మరి ముఖ్యంగా ఏదైనా తిరిగి మరలా మేము మా గృహాలకు వెళ్ళుచుండగా క్షేమకరంగా మా గృహాలకు నడిపించమని నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరలా నీ పాద సన్నిధిలో కలుసుకునే పర్యంతం నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరచుకోమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తర్వాత ముందుగా మా తండ్రి భూమి ఎందులో నెరవేరుని గాక. అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించము, సోదరులకు దయగా దృష్టి నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రముల్. ఆపదర్మముల్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ చేయుమి. పట్టియుండగా పాము తేలులను గండములను తొలగ చేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నముల్ దొంగ భయమును కష్టములను తొలగ చేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రముల్. ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనములండి. చిన్న గమనిక,